ఏడివేయండిరా. ఏట్రా ఏందన్నా? ఏడనెత్తుకెళ్ళరా నిన్ను ఫోన్ చేస్తే లేపుతలేవు. ఏమైందన్నా? నీకు తెలియదారా మీ అయ్యకి ఛాతీ నొప్పి వచ్చి రాత్రి రోడ్డు మీద ఓడిపోయిండు. నేనే దవాఖానలో చేర్పించిన. రే ఏ దవాఖానా ఏంది కదా అని అడగవారా? నేను అట్నే పోతున్నా, ఎక్కి కూర్చో. అన్న జల్దీ పోనా. అరే రాజు ఈడరా. బాబు ఏమైంది? గట్టెట్లా పడ్డావే? ఇప్పుడు ఎట్లుంది? డాక్టర్ వచ్చిండా? స్కానింగ్ ఇట్లా ఏమైనా తీసిండా లేదా? ఏందన్నా నీకు ఇట్లయిందని తెలియగానే నీ కొడుకు ఇంతగానం కంగారు పడుతుండు? ఇదంతా వాని జీవితం మీద పెట్టుంటే నాకు ఈ తిప్పలు ఉండేవయ్యా. అదే నీ అటుపై ఇటుపై మళ్ళీ నా దగ్గరికి వచ్చినా? టాబ్లెట్లు తీసుకుందరు, మీరు రండి. ఇగో వస్తున్నా. రిపోర్ట్లన్నీ చూసిన నారాయణ, అంతా మంచిగానే ఉంది. ప్రాబ్లం అయితే ఏం లేదు. వయసు అవుతుంది కదా, జర జాగ్రత్తగా ఉండాలి. బయటికి కనపడే బాధ కాదు సార్ నాది, లోపలనే చంపేసే బాధ. ఇటువంటి బాధ ఎక్స్రేలలో స్కానింగ్లో కనపడది. ఇటువంటి పనికి మాలిన కొడుకులున్న తండ్రులకే అది కనపడుతుంది. సరే నీ అవ్వ ఇందాక నుంచి చూస్తున్నా. ఏంది ఈ లొల్లి? ప్రతి ఒక్కరు నా గురించి ఇప్పుడేనా? నోరు మూయి మళ్ళీ ఫాల్తు నా కొడక. ముట్టి కింది 30 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా అయ్య మీద పడి బతున్నావు. సిగ్గు లేదు? చిన్న మాటగా శరం పొడుచుకొచ్చిందా నీకు? చదువు లేదు, సంజ లేదు, ఇప్పటికి పై సాందాని లేదు. నీ వయసు పోరలు చూడు, అందరు పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలతో సంతోషంగా ఉన్నారు. నువ్వేం బాధ్యత లేకుండా బజార్ల మీద పడి బలాదూరు తిరుగుతున్నావు. రాత్రి ఛాతీలో నొప్పి వచ్చి కింద పడ్డప్పుడు ఏలారన్న మీదకి వెళ్ళిపోతే స్పాట్లో చచ్చిపోయేటోన్ని. అప్పుడు నీకు బుక్కడి పువ్వు కూడా దొరికేది కాదు కదా. చిన్నప్పుడు ఇగో ఈ భుజాల మీద ఎక్కించుకొని నీకు ప్రపంచాన్ని చూపించిన. ఇప్పుడు అదే భుజాల మీదకి ఎక్కి నన్ను భూమిలోకి దొక్కుతున్నావు. నీతోటి నాకు పడదయ్యా, పో. నీ మొక్కని నాకు చూపించక తండ్రి, పో. పొమ్మన్న కదా, పోయి ఇంకేందిడా చెప్తినే రకంగా. ఏం కూర నేను? తిన్నావా? మందులా వేసుకున్నావా లేదా? అరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అరే పలకవేంది? ఏం చేయాలి? రేపు పొద్దున మా ఆఫీస్కి వచ్చి మా సూపరింటెండెంట్ కలిసి ఆయన చెప్పింది చేయగంతే. సరే పోదాం, ముందు అన్నం తినందా. నువ్వు కలుస్తుంటేనే తింటా, లేకపోతే నాకు తిండొద్దు. సరే కలుస్తా అన్న కదా, తిందాందా. నమస్తే సార్. రానారాయణ, కూర్చో. మా అబ్బాయి. ఏం పేరు? రాజ్ సార్. నువ్వు ఎలాగో డిప్లొమా మధ్యలో డిస్కంటిన్యూ చేసావు. ఆ డిప్లొమా ఏదో కంటిన్యూ చేస్తే మీ నాన్నలా కాకుండా నువ్వు ఇంజనీర్ అవ్వచ్చు. ఏమంటావు నారాయణ? మీరు ఎట్లా చెప్తే అట్లే సార్. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్ నా ఫ్రెండ్. నీ రీఅడ్మిషన్ గురించి నేను ఆయనతో మాట్లాడతా. సార్ ఈ ఏజ్లో కాలేజ్ అంటే? ఈ ఏజ్లో మీ నాయన కష్టపడతలేడా? తల్లిదండ్రుల కోసం ఆ మాత్రం కష్టపడవచ్చు. రేపే పోయి కాలేజీలో జాయిన్ అవ్వు. సరే సార్.